అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ప్రభువు నా ప్రభువుతో, ప్రభు ఎవరు? నా ప్రభు ఎవరు? 110వ కీర్తనలో మనం మాట్లాడుకున్నాం కదా. ప్రభు అనగా యెహోవా, నా ప్రభు అని దావీదు ఎవరినైతే పిలుస్తా ఉన్నాడో ఈయన అడోనాయ్, నా రాజు అని పిలుస్తా ఉన్నాడు. ఈయన ఎవరో కాదు, మెస్సయ్య. సరే, అంతవరకు నమ్ముతారు అందరూ, యూదులు అంతవరకు అందరూ నమ్ముతారు. కానీ ఈ మెస్సయ్య ఎవరు అనేది క్లారిటీ లేదని మనం అనుకున్నాం. ఇక్కడ ప్రభు వారు క్లారిటీ ఇస్తున్నారు. ఒకవేళ ఆ వ్యక్తే గనక, ఆ మెస్సయ్యే గనక దావీదు కుమారుడై ఉంటే, దావీదు కంటే తక్కువడవుతాడా, దావీదు కంటే గొప్పవాడవుతాడా? దావీదు కంటే తక్కువవాడే అవుతాడు కదా. ఎస్పెషల్లీ ఆ రోజులో, ఆ కల్చర్లో నువ్వు ఎంత గొప్ప కార్యం సాధించిన వాడివైనా కావచ్చు, నీ తాత కంటే నువ్వు గొప్పవాడివి కాదు. అర్థమైందా? నువ్వు ఎంత గొప్ప రాజు కావచ్చు, ఎంత గొప్ప గొప్ప కార్యాలన్నా సాధించవచ్చు. నీకు తాత వచ్చి నీ దగ్గరకు వచ్చి, మన తాతగారు మన దగ్గరకు వచ్చి నా ప్రభువా అని ఎప్పుడు కూడా అండవు. యూదుల యొక్క సాంప్రదాయంలో అలాగ ఉండదు. ఎంత గొప్పడైనా కావచ్చు, తండ్రి కంటే తక్కువే. సో దావీదు ఈ మెస్సయ్యని ఏమని పిలుస్తున్నాడు? నా కుమారుడా అంటున్నాడా, నా మనవడా అంటున్నాడా, నా బిడ్డ అంటున్నాడా? ఏమంటున్నాడు ఈ మెస్సయ్యని? నా ప్రభువు అంటున్నాడు, నా రాజు అంటున్నాడు, నా నియంత అనే అర్థం వస్తుంది ఆ పదానికి, నా రూలర్ అనే అర్థం వస్తుంది, నా డిక్టేటర్ అనే అర్థం వస్తుంది. అదోనాయ్. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, దావీదు యొక్క సంతానంలో, జస్ట్ ఒక సంతానంలో ఒక వ్యక్తే కనుక అయితే మెస్సయ్య అనేవాడు, రికార్డు నొక్కావుగా, మెస్సయ్య అనేవాడు కేవలం దావీదు సంతానంలో ఒక సంతానం, ఒక పిల్లోడైతే ప్రభు అని ఎందుకు పిలవాలి? దావీదు నా ప్రభు అని ఎందుకు అంటాడు? ఇక్కడ ప్రశ్న. కాబట్టి దావీదు సంతానంలో పుడతాడు, కానీ దావీదు మాత్రం అతను నా మనవడు అని అంట. చూడండి, యేసుక్రీస్తు దావీదు వంశావళిలో పుట్టాడు. దావీదు యొక్క ముని మనవడుగా, లేకపోతే చాలా జనరేషన్స్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్గా పుట్టాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కానీ దావీదంట క్రీస్తుని చూసి ఇతను నా మనవడు, మా పిల్లోడు అని అన్నంట. దావీదు క్రీస్తుని చూసి ఏమంటాడంట? కాళ్ళ కింద పడి సాగిలపడి, నా ప్రభువు, తల వంచుకొని, శిరస్సు వంచుకొని, కన్నులెత్తడానికి ధైర్యం లేక ఒక నియంత దగ్గరికి, ఒక డిక్టేటర్ దగ్గరికి, ఒక ఎంపరర్ దగ్గరికి మనుషులు ఎలా వెళ్తారో తెలుసా? డైరెక్ట్గా కళ్ళు పెట్టి చూడకూడదు రాజుని, తల వంచుకొని వెళ్ళాలి. వాడు ఎంత పెద్ద సైన్యాధిపతి అయినా కావచ్చు, వాడు ఎవరైనా కావచ్చు, రాజు దగ్గరికి తల వంచుకొని వెళ్ళాలి, సాగిలపడి వెళ్ళాలి. నా ప్రభువా, నా రాజా అని సంబోధించాలి. అలా సంబోధిస్తున్నాడు. నిజమే, దావీదు వంశంలో పుట్టాడు, కానీ ఆయన కేవలం దావీదు కుమారుడు మాత్రమే కాదు, కానీ ఆయన దేవుని కుమారుడు. ఆయన దేవుడై ఉన్నాడు, సంపూర్ణంగా దేవుడై ఉన్నాడు. దైవత్వాన్ని కొంచెం విడిచిపెట్టుకొని కూడా రాలేదు. ఆయన సంపూర్ణంగా దేవుడయ్యుండి మానవ స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఆయన అధికారాన్ని బట్టి, ఆయనకున్నటువంటి అధికారం చొప్పున మానవుడి యొక్క రూపాన్ని ధరించుకున్నాడు. మానవుడి యొక్క రూపాన్ని ధరించుకున్నాడు. కానీ ఆయన
సంపూర్ణంగా దేవుడే. సిలువలో మన మీదకి రావాల్సినటువంటి దేవుని యొక్క ఉగ్రతని, శాపాన్ని, ఆ భయంకరమైన వేదనని ఆయన అనుభవిస్తున్నప్పుడు కూడా ఆయన పూర్తిగా దేవుడే. పూర్తిగా దేవుడయ్యుండి ఆయన అధికారము చొప్పున ఆయన ఇష్టపడి ఆయన ప్లాన్ని జరిగించుకుంటూ ఉన్నాడు. ఆ నొప్పిని ఆయన భరిస్తూ ఉన్నాడు. ఆయన ప్లాన్ చొప్పున ఎవరో ఆయన్ని పట్టుకొని బలవంతంగా సిలువేసింది లేదు. అది అక్కడ నా ప్రాణం పెట్టుటకు దాన్ని తిరిగి పొందుకుంటకు నాకు అధికారం కలదన్నాడు కదా. మనుష్య కుమారుడు పట్టబడతాడు, అనేకమైన హింసలు పెట్టబడతాడు, చంపబడతాడు, 3వ దినాన తిరిగి లేస్తాడని తన శిష్యులకు ఆయన ముందుగానే చెప్పున్నాడు కదా. He is in control of everything, and still with all that control, ఆ శక్తిని అంతటిని ఉపయోగించి, ఆ కంట్రోల్ అంతటిని ఉపయోగించి, అధికారాన్ని అంతటిని ఉపయోగించి ఏం చేశాడయ్యా అనంటే తన మీదకి శిక్షను తెచ్చుకున్నాడు. అది ఆయన మీదకి రావాల్సిన శిక్ష కాదు, ఆయన చేసినటువంటి పాపానికి రావాల్సిన ప్రతిఫలం కాదు, కానీ మన పాపానికి రావాల్సిన ప్రతిఫలమే ఆయన సిలువలో ఆయన పొందుకున్నాడు. అయితే కొంతమంది శాస్త్రులు, అంటే కొంతమంది ఇంకా పండితులు, ఈ ధర్మశాస్త్ర పండితులంట ఏమని చెప్తున్నారు అంటే మెస్సయ్య వస్తాడు, కానీ మెస్సయ్య కేవలం మనలాంటి మనిషే, దావీదు కుమారుడే అని చెప్తున్నారు. ప్రభు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాడు. దావీదు కుమారుడు మెస్సయ్య దావీదు కుమారుడు ఎలాగవుతాడు? దావీదు యొక్క ప్రభు అవుతాడు. దావీదే అంటున్నాడు కదా నా ప్రభు అని. అప్పటికే యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా కొంతమంది అంగీకరించారు. అప్పటికే తన శిష్యులు, తర్వాత అక్కడ చాలామంది ప్రజలు కూడా యేసు ప్రభువే మెస్సయ్య, రాబోయేటువంటి దావీదు కుమారుడు యేసుక్రీస్తే అని వాళ్ళందరూ కూడా అంగీకరించి ప్రభు ఎంట తిరుగుతున్నారు. కొంతమంది దేనికోసం తిరుగుతున్నారంటే ఈయన మెస్సయ్య కదా, ఈయన రోమీల్ని తరిమేస్తాడు, తరిమేసి ఇశ్రాయేలు రాజ్యాన్ని మళ్ళా మన రాజ్యం మనకి ఇచ్చేస్తాడు. సో ఈయన వెనకాల తిరిగితే కాస్త మంచి, రేపొద్దున రోమీలు రాజ్యం కూలిపోయి మన ప్రభుత్వం వచ్చాక, మన మెస్సయ్య ప్రభుత్వం వచ్చాక మనకి కొంచెం కీలకమైనటువంటి పదవులు, క్యాబినెట్లో మినిస్ట్రీలు ఇవన్నీ ఇస్తాడేమో అనే ఉద్దేశంతో తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంతెందుకు, శిష్యులే 12 మంది శిష్యులు ఎవరైతే అపోస్తలుగా ఉండడానికి ప్రభు ఎన్నుకున్నాడో ఆ 12 మంది శిష్యులలో వాళ్ళు కొంతమంది కూడా ఈ ఉద్దేశంతోనే తిరుగుతున్నారు ఆయన వెనకాల. కానీ ఈ పర్టికులర్ సమయంలో ఆయన మందిరంలో కూర్చొని బోధిస్తూ ఉన్నప్పుడు దాన్ని క్లారిఫై చేద్దామని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే మెస్సయ్య దావీదు కుమారుడు అవడు బాబు, మెస్సయ్య మానవ మాత్రుడు అవడు. మానవుడిగా మీకు కనిపించొచ్చేమో, కానీ ఆయన మానవుడు మాత్రమే కాదు. అవును, మానవుడే, సంపూర్ణంగా మానవుడిగా వచ్చాడు, సంపూర్ణంగా మానవుడిగా వచ్చాడు. మనకు ఎట్లాగైతే చలియో ఆయనకు అదే చలి, మనకు ఎలాగైతే వేడో ఆయనకు అలాగనే వేడి కలుగుతూ ఉంటుంది, మనకు ఎలాగైతే చెమట కారుతుందో ఆయనకు కూడా చెమట కారుతుంది, మనకు ఎలాగైతే రక్తం కారుతుందో ఆయనకు కూడా రక్తం కారుతుంది. మనకు ఎట్లాగైతే వేదన, బాధ, దాహం ఆయనకు కూడా దాహమే. నేను దప్పికొనుచున్నానని కేక వేశాడు సిలువలో కదా. మనకు ఎలాగైతే మన మనస్సు కొన్ని సందర్భాల్లో చలించిపోతూ ఉంటుందో, మనకు ఎలాగైతే మనస్సు కొన్ని సందర్భాల్లో కరిగిపోతూ ఉంటుందో ఆయనకు కూడా కరిగిపోతూ ఉంటుంది. లాజరు సమాధిలో ఉన్నప్పుడు చూచి యేసు కన్నీరు విడిచెను అని రాయబడింది కదా. జీసస్ వెప్ట్. ఆయన సంపూర్ణంగా మానవుడే, కానీ ఆయన ఇష్టపూర్వకంగా మానవుడిగా వచ్చాడు కాబట్టి ఆయన మానవుడయ్యాడు.
కానీ నిజానికి ఆయన సంపూర్ణంగా ఎవరు? దేవుడు. సృష్టి అంతటిని నియంత్రించేటువంటి గొప్ప నియంత, గొప్ప అధిపతి. సాక్షాత్తు దావీదే నా ప్రభు, నా రాజా, నా నియంత, నా అధిపతి అని పలికినటువంటి వాడు యేసుక్రీస్తు. ఈ విధంగా ఆ ప్రభు వారికి వివరణ ఇస్తా ఉన్నాడు. 37 దావీదు ఆయనను ప్రభు అని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగో అతని కుమారుడు అగును అని అడిగాడు. సామాన్య జనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండేది. సామాన్య జనులు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, యూదా మత పెద్దలు కాని వారైతే, బాగా రిలీజియస్గా మేమున్నాం, మాకు బాగా లేఖనాలు తెలుసు, మాకు పద్ధతులు తెలుసు, మాకు అన్నీ తెలుసు అనుకునే వాళ్ళు కాకుండా నేర్చుకునే మనసు ఉండేవాళ్ళు సామాన్య ప్రజలు. అరే మనకు కావాల్సింది మెస్సయ్య కదా, ఆయన ఏం చెప్తే అది వినాలి. అరే మనకు కావాల్సింది ఈయన యేసుక్రీస్తు, ఆయన ఏం చెప్తే అది విందాం. ఆయనకి దగ్గరగా ఉండడానికి ఏం నమ్మాలో అది నమ్ముదాం. ఆయన హృదయానికి మనం దగ్గర అవ్వడానికి మనం ఏం ధ్యానించాలో అదే ధ్యానిద్దాం. ఏ పని చేయాలో ఆ పని మీదే ఉందాం. దేని గురించి ఎక్కువ ఆలోచించాలో దాని గురించి ఎక్కువ ఆలోచిద్దాం, మిగిలిన వాటిని కొంచెం పక్కన పెడదాం అనుకున్న వాళ్ళు సామాన్య ప్రజలు. కొంతమంది అతి తెలివి ప్రదర్శించే వాళ్ళు ఉంటారు, అతి జ్ఞానము ప్రదర్శించే వాళ్ళు ఉంటారు, అతి భక్తిని ప్రదర్శించాలనుకునే వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళకి సంతోషం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ యేసుక్రీస్తు వైపు లేదు. వాళ్ళ ఫోకస్ ఎవరి వైపు లేదు? యేసుక్రీస్తు వైపు లేదు. యేసుక్రీస్తుతో నా సంబంధం ఎలాగుంది అనే దాని మీద వాళ్ళ ఫోకస్ లేదు. యేసుక్రీస్తు మీద ఫోకస్ ఉంది, ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినడానికి, ఆయన గురించి ఆలోచించడానికి. ఓకే, ఆ ఫోకస్ గురించి నేను మాట్లాడుతుంది. యేసుక్రీస్తుతో నాకు సంబంధం ఏంటి అనే విషయంలో వాళ్ళకి పెద్ద పట్టింపులు లేవు, వాళ్ళకి పెద్ద ఫోకస్ లేదు. వాళ్ళకి చాలా 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 విషయాలు ఉన్నాయి వాళ్ళ మైండ్లో. కాబట్టి ఈయన మెస్సయ్య కదా, ఈయన దావీదు కుమారుడు, ఈయన మన విమోచకుడు, ఈ యేసుక్రీస్తు మనకు కావాలి, ఈ యేసుక్రీస్తుకి మనం దగ్గరగా ఎట్లా అవ్వాలి, ఈయన చెప్పిందల్లా మనం ఎట్లా వినాలి, ఈయన చెప్పిన దాని మీద విశ్వాసం ఉంచాలి అనే ఆలోచన కొంతమందికే ఉంది, కొంతమందికి లేదు. ఓకే, సో ఇదే ఫోకస్లో ఉన్నారు. ఎక్కువ ఆలోచన చేయకుండా ఇదే ఆలోచనలో ఉన్నారు. ఏ ఆలోచన? యేసుక్రీస్తుకి నేను ఎలా దగ్గర అవ్వాలి అనే ఆలోచనలో మాత్రమే కొంతమంది ఉన్నారు. వాళ్ళని ఏమన్నాడు? సామాన్య జనులు అన్నాడు. ఈ సామాన్య జనులంట ఆయన మాటలు విని సంతోషంతో ఆయన మాటలు వింటా ఉన్నారు. మెస్సయ్య ఎట్లాగవుతాడండి చెప్పండి? మనిషి ఎట్లాగవుతాడు మెస్సయ్య? దావీదు కుమారుడు ఎట్లాగవుతాడు మెస్సయ్య? మనిషిగా రావచ్చు, కానీ కేవలం ఒక మనిషిగా, కేవలం ఒక దావీదు ఒక మనవడుగా ఉంటాడా అని అంటే వాళ్ళకి ఇంకా సంతోషం అయిపోయింది, డౌట్లు రాలా. అదవుతుందా? ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది యేసయ్య. వాళ్ళకి కావాల్సింది ఎవరు? యేసయ్య. ఆయన హెచ్చింపబడాలి, యేసయ్య గొప్ప చేయబడాలి, యేసయ్యకి దగ్గర అవ్వాలి, యేసయ్య గురించి గొప్ప సంగతులు తెలుసుకొని ఆయనని మనం ప్రేమించాలి. అది వాళ్ళకి కావాల్సింది సామాన్య జనులకు. కాబట్టి వీళ్ళు ఆయన మీదే ఫోకస్ చేస్తూ ఉన్నారు కాబట్టి, విశ్వాసంతో ఆయన వెంబడిస్తూ ఉన్నారు కాబట్టి, ఎలాగవుతాడు దావీదు మనవడు? ఎట్లాగవుతాడండి మెస్సయ్య? దావీదే ఏమంటున్నాడు చూసారా? నా ప్రభు అంటున్నాడు. అనగానే వీళ్ళకి సంతోషం వచ్చేసిందండి. మన ప్రభు, మన యేసయ్య దావీదుకే ప్రభువా? ఇదిగో ఈ యేసయ్య మన రబ్బీ, మన బోధకుడు, మన స్నేహితుడుగా వచ్చినవాడు,
ఈయన ఎవరు? దావీదుకే ప్రభువా, దావీదుకే అధిపతి. ఈ దావీదుకే అధిపతి అయినటువంటి వాడు మనతో స్నేహం చేయడానికి మన మధ్యలో వచ్చి కూర్చున్నాడా? ఈ గొప్ప అధిపతి అపాయింట్మెంట్ తీసుకొని మనం వెళ్ళాల్సింది బోనిచ్చి ఆయనే మన దగ్గరికి వచ్చి మన మధ్యలో కూర్చొని మందిరంలో మనల్ని చుట్టూ కూర్చోబెట్టుకొని మనకి ఇవన్నీ బోధిస్తున్నాడా? తన గురించి తానే బోధించుకుంటున్నాడని సంతోషంతో ప్రభుని ఆరాధిస్తూ ఆయన మాటల్ని వింటూ వచ్చారు. ఎవరమ్మా వీళ్ళు? సామాన్య జనులు కదా. కానీ శాస్త్రులంట వాళ్ళు ఇంకా వాళ్ళకి సందేహాలు పోలా, ఇంకా వాళ్ళకి ఏంటంటో వాళ్ళకి ఏంటంటే రకరకాల డౌట్లు పోలా. వాళ్ళు విశ్వాసం ఉంచి ప్రభుకి దగ్గర ఎలాగవ్వాలనే ఆలోచన లేదు కదా. వాళ్ళకి ఆ లేఖనం ఏం చెప్తుంది, ఈ లేఖనం ఏం చెప్తుంది, అదేంటి ఇదేంటి, ఇవన్నీ రకరకాలే కావాలి. అవునా, మరి అదెట్లా ఇదెట్లా ఇవన్నీ కావాలి. అరే దావీదే చెప్తున్నాడు, ఆత్మపూర్ణుడే చెప్తున్నాడని యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు అంతే, దాన్ని నమ్మాలి, అంతే కదా. నమ్మం, మేము నమ్మం, ఇంకేంటి ఎవిడెన్స్? ఇది ఒకటేనా ఎవిడెన్స్? ఇది ఒక్కటే ఎవిడెన్స్ అయితే మేము ఎందుకు నమ్ముతాం అని చెప్పి అంటా ఉన్నారంట. ఎవరు? ఈ శాస్త్రులు అనేటువంటి వాళ్ళు. ఈ శాస్త్రుల గురించి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి 38. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లా, నేను శాస్త్రులను గురించి జాగ్రత్తపరుడి, వారు నిలువుటంగిలు ధరించుకొని తిరుగుటను, సంత విధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు. వీళ్ళు ఏం కోరుకుంటారంట? వీళ్ళ గురించి చాలా జాగ్రత్త పడండి. నిలువుటంగీలు ధరించుకుంటారు, ప్రత్యేకమైనటువంటి ఒక వేషధారణ ధరించుకుంటారు, ప్రత్యేకమైనటువంటి ఒక వస్త్రం ధరించుకుంటారు. వీళ్ళు చాలా ప్రత్యేకమైనటువంటి వారు అనుకోవాలి. ఏమనుకోవాలి? చాలా ప్రత్యేకమైన వారు అనుకోవాలి. ఇందా మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం? సంతోషంతో వినేవాళ్ళు ఎవరు? సామాన్య జనులు. వీళ్ళెవరు? అంగీ జనులు. అంగీ ధరించుకుంటారు, రకరకాలై ధరించుకుంటారు. దేవుని ధర్మశాస్త్రం ఆజ్ఞలు కొంతమంది నెత్తికి కట్టుకుంటారంట. ఆజ్ఞలు రాసుకొని చిన్న ప్లేట్ మీద దాన్ని నెత్తికి కట్టుకొని తిరుగుతారంట. అంటే ఈ ఆజ్ఞలను ఎప్పుడు నేను ధ్యానిస్తూనే ఉంటాను అని చెప్పుకోవడానికి. వారి యొక్క చేతికి బ్రేస్లెట్స్గా ఇట్లా అంగీ ఉంటుంది, అంగీకి ఇట్లాగా వస్త్రం ఇట్లా వస్తుంది అనమాట. ఆ వస్త్రానికి కూడా ఇక్కడ దేవుని ధర్మశాస్త్రం రాసుకొని ఉంటారు. ఎప్పుడు మేము ధ్యానిస్తూనే ఉంటాం, ఎప్పుడు మేము ధ్యానిస్తూనే ఉంటాం. బైబిల్ మా కంటత, మేము ఎప్పుడు ఎల్లప్పుడూ బైబిల్ చదువుతూనే ఉంటాం అని చెప్పుకుంటా ఉంటాం. ఇది వేరే భాగంలో ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన విషయాలు. సరే, మనకు టైం లేదు కాబట్టి. సో ఆ విధంగా అంగీ ధరించుకొని ప్రత్యేకమైన వస్త్రాలతో ఉంటారు. వీధులలో వందనములు, వాళ్ళని చూడంగానే నమస్తే గారు అని చెప్తారు కదా, అది కోరుకుంటారు. అలానే ఇంకా విందులలో అగ్రస్థానం, సమాజ మందిరంలో అగ్రపీఠములు వారు కోరుకుంటారు. సమాజ మందిరాలు అంటే సమాజ మందిరాలని ఉండేవి. ఆ సమాజ మందిరాల్లో వాళ్ళు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాళ్ళు యూదులు, పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని. సో అక్కడ సమాజ మందిరం అంటే ఒకళ్ళు నించొని ఇలాగ చెప్తా ఉంటారు. ఒక పుల్పిట్ ఉంటుంది. పుల్పిట్ అనేది ఇదేదో అగ్రస్థానం కాదు. పుల్పిట్ అనేది అగ్రస్థానం ఏం కాదు. ఎందుకు పుల్పిట్ ఇంత హైట్లో ఎంత బిల్డప్ ఎందుకు దీనికి అని అంటే, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేది దేవుని వాక్యం తప్ప మనుషుల యొక్క ఆలోచనలు కాదు. కాబట్టి ఈ వాక్యం కోసం, ఈ పుస్తకం కోసం పుల్పిట్ చెప్పేవాడి కోసం కాదు. ఈ పుస్తకం ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కాం, అర్థమైందా?
సో ఈ పుస్తకం లేకపోతే ఎక్కాల్సిన అవసరం లేదు. సో దేవుని వాక్యము దేవుని ప్రజలకు అందింపడుతుంది. దేవుని వాక్యానికి అగ్రపీఠము దేవుని సంఘంలో. ఓకే, సో అది పుల్పిట్. సో సమాజ మందిరంలో కూడా ఇంచుమించు అట్లాగనే ఒక పుల్పిట్ లాగా ఉంటుంది. అక్కడ గ్రంథపు చుట్టలు తీసుకొని ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు చదువుతారు, అందరు వింటారు, నేర్చుకుంటుంటారు, ప్రశ్నలు అడగడం, జవాబులు చెప్పడం ఏం జరుగుతూ ఉంటాయి. యూదులకు సినగోగులు అంటారు, సమాజ మందిరాలు అంటారు. సో ఆ సమాజ మందిరంలో అగ్రపీఠములు కోరుకుంటారంట వీళ్ళు. అగ్రపీఠం అంటే పుల్పిట్ కాదు, పుల్పిట్కి పక్కన అగ్రపీఠాలు ఉంటాయి. వాళ్ళు స్టేజ్ మీద కూర్చోవాలా, స్టేజ్ ఉండాలి కదా. నీకు విషయం తెలుసా, దేవుని సంఘంలో లోకల్ చర్చ్లో స్టేజ్ అనేది ఉండదు. దెర్ ఇస్ నో స్టేజ్, నథింగ్ లైక్ ఎ స్టేజ్ ఇన్ ఎ లోకల్ చర్చ్. స్టేజ్ అనేది ఉండదు, ఉండకూడదు. ఎందుకు? స్టేజ్ మీద ఎక్కడానికి ఎవ్వడికి అర్హత లేదు కాబట్టి. అర్థమవుతుందా? కానీ పుల్పిట్ ఉంటుంది. పుల్పిట్ దేనికంటే దేవుని వాక్యానికి. ఆ వాక్యాన్ని చెప్పేవాడు ఎక్కుతాడు వాక్యం కోసం. అగ్రస్థానం వాక్యానికి, అది ఆడ ఉంది కాబట్టి ఎక్కి అందుకొని చెబుతాడు. లేకపోతే ఎవరికి కూడా స్టేజ్ ఎక్కాల్సిన అవసరం లేదు, ఎక్కడానికి వీలు లేదు. స్టేజ్ అనేది ఉండకూడదు. మన ఎందుకు ఇక్కడ కీబోర్డు అని పెట్టుకొని ఇక్కడ మన సింగింగ్ వాళ్ళు వచ్చి పాడుతూ ఉన్నారు అని అంటే, మనకున్నది ఒక డబ్బా మైకు, ఒక చిన్న డబ్బా స్పీకర్ కాబట్టి ఆ మైకులు తీసుకెళ్ళి అక్కడ నించొని పాడారంటే కుయ్యని శబ్దం వస్తుంది. అందుకని ఇటు వచ్చి పాడితే శబ్దాలు రాకుండా ఉంటాయి. అంతకు మించి వేరే రీజన్ ఏమి లేదు. అటు తిరిగి పాడారనుకో పెద్ద శబ్దం వస్తుంది. మనం కూడా సౌండ్ ప్రూఫ్ ఆడిటోరియం లాగా చేసుకొని పైన ఫాల్ సీలింగ్ వేసి అటు ఒక స్పీకర్ ఇటు ఒక స్పీకర్ అన్ని సిస్టమేటిక్గా పెట్టుకుంటే ఎక్కడి నుంచోనైనా పాడవచ్చు. మనకున్నది ఒకటే స్పీకర్ కాబట్టి కొంచెం దానికోసం అని చెప్పి అకోస్టిక్స్ కోసం మన అరేంజ్మెంట్ తప్ప ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏమాత్రం కూడా లేనే లేదు. ఈ కీబోర్డ్ ఇక్కడ అందుబాటులో ఉంటే అక్కడ అడ్జస్ట్మెంట్లు, ఈ వైర్లు మొత్తం అందుబాటులో, చేతికి అందుబాటులో ఉంటే బాగుంటుంది. నేను ఒక్కనే మొత్తం చేసుకోవాలి. అందుకని స్టేజ్ ఉండదు తెలుసా. కానీ ఈ శాస్త్రులంట స్టేజ్ మీదకి ఎక్కాలని ఇష్టపడుతుంట, స్టేజ్ మీద కుర్చీ వేసుకొని కూర్చోవాలని ఇష్టపడతా ఉంటారంట శాస్త్రులు కదా. సమాజ మందిరంలో అగ్రపీఠలను విందులు అగ్రస్థానమును కోరుచు విధవరాండ్ల ఇండ్లు దిగమ్రింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. విధవరాండ్ర ఇండ్లను ఏం చేస్తారంట? దిగమ్రింగుచు. దాని అర్థం ఏంటో తెలుసా? విధవరాండ్ల దగ్గరికి వెళ్ళి దీర్ఘమైన ప్రార్థనలు చేసి వాళ్ళని ఏదో ఆదరిస్తున్నట్లుగా వేషధారణ చేసి వాళ్ళకేదో చాలా ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లుగా వేషధారణ చేసి వాళ్ళ ఆస్తి మొత్తాన్ని లాక్కెళ్ళిపోతారంట. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి రూపాయితో సహా మొత్తం ఊడ్చుకెళ్ళిపోతారంట. అర్థమవుతుందా? మొత్తం తీసుకెళ్ళిపోతారు. మొత్తం తీసుకెళ్ళిపోయి అప్పుడప్పుడు ఏదన్నా కావాలంటే వీళ్ళ దగ్గరికి వచ్చి అడిగితే అప్పుడు వీళ్ళు ఇస్తారనమాట. ఆ సిస్టమ్ని వాళ్ళు అప్పుడు మెయింటైన్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. విధవరాండ్ల దగ్గరికి వెళ్ళి మొత్తాన్ని తీసుకొచ్చుకునేవాళ్ళు. భర్త ఉన్నాడు కదా అడగడానికి కాబట్టి కదా. ఎందుకు విధవరాండ్లు అనేటువంటి మాట అక్కడ వాడుతూ ఉన్నాడంటే, దేవుడు ధర్మశాస్త్రంలో కానీ చాలా స్పష్టంగా ఆయన మనసును, విధవరాండ్ల పట్ల ఆయనకున్నటువంటి మనసును వెల్లడిపరిచాడు. అది ఏంటి అని అంటే, విధవరాండ్ల పక్షాన ఆయన నిలబడే దేవుడు అనేటువంటి విషయాన్ని
చాలా చోట్ల ప్రభు మనకు తెలియజేస్తున్నట్లు మనం చూస్తాం. విధవరాండ్లని ఆదరించే దేవుడని, వారి పక్షానే వ్యాజ్యమాడి, వారి పక్షాన వ్యాజ్యమాడడం అంటే తగువాడడం, వ్యాజ్యమాడడం అంటే యుద్ధం చేయడం. విధవరాండ్ల పక్షాన ఆయన ఏం చేస్తాడంట? వ్యాజ్యమాడే దేవుడు, పోరాడేటువంటి దేవుడు అని ఆయనకు పేరు. మన దేవునికి ఆయనకు అదొక బిరుదు అనమాట. ఆ విధంగా వారి పక్షాన నిలబడవలసినటువంటి వారు, దేవునికి ప్రతినిధులని చెప్పుకుంటూ వారి పక్షాన నిలబడవలసిన వారు వారి పక్షాన నిలబడుతున్నట్లుగా వేషాలు వేసి దీర్ఘమైన ప్రార్థనలు చేసి వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం ఊడ్చుకెళ్ళిపోతారండి. వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోతారు. మళ్ళా కనపడిన కూడా కనపడరు. విధవరాండ్ల ఇండ్లు దిగంరింగుచు మాయా వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. చూడండి, మనసులో నిజమైన దేవుని పట్ల ప్రేమ ఆప్యాయత లేకపోతే, నిజమైన ఆరాధన లేకపోతే దీర్ఘ ప్రార్థనలు వస్తాయి, సుదీర్ఘమైన మాటలు వస్తాయి. లోపల విషయం ఏమి లేదు, ఖాళీ అని అర్థం. భయంకరంగా మాటలు వస్తూ ఉంటాయి అన్నమాట. మొన్న చెప్పిన వాక్యం, మొన్న చెప్పిన వాక్యం, వెన్స్డే చెప్పిన వాక్యం, ముందు సండే చెప్పిన వాక్యం, ముందు వెన్స్డే చెప్పిన వాక్యం, ముందు ఫ్రైడే చెప్పిన వాక్యం, మొత్తం వస్తూ ఉంటాయి. లోపల విషయం లేదని అర్థం. కొన్నిసార్లు మళ్ళీ అదే వేసిన రికార్డు మళ్ళీ వేస్తుంటాం అనమాట. అలా వేసేవాళ్ళు కూడా లోపల విషయం లేదని అర్థం. శాస్త్రులు కూడా అలాగనే వాళ్ళ మనసులో లోపల హృదయంలో విషయం ఏమీ లేదు కదా, అందుకని దీర్ఘ ప్రార్థనలు అవుతాయి వాళ్ళవి. దీర్ఘమైన ప్రార్థనలు అవుతాయి. అంటే దీర్ఘమైన ప్రార్థనలు చేయకూడదని కాదు నేను చెప్తుంది. మోస్ట్లీ దీర్ఘమైన ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థనలు అలానే ఉంటాయి అన్నమాట. లోపల విషయం లేదని అర్థమైపోతూ ఉంటుంది. వ్యక్తిగతంగా ఆరాధన చేయమన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి దీర్ఘమైన రికార్డులు వేస్తూ ఉన్నారనుకో, అర్థమైపోతుంది. శాస్త్రుల వలె మీరు ఉండొద్దు, జాగ్రత్త. శాస్త్రుల విషయమై జాగ్రత్త పడుడి. వాళ్ళు దగ్గరకు వస్తున్నారంటే జాగ్రత్త పడండి, మోసం చేస్తారు కాబట్టి. వాళ్ళలాగా మీరు ఉంటున్నారేమో అని కూడా ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. వేషధారం చేస్తున్నారేమో కదా. దీర్ఘమైన ప్రార్థనలు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను. వీరు మరి విశేషముగా శిక్ష పొందుతారంట. మామూలు శిక్ష కూడా కాదు. ఎలాంటి శిక్ష? ప్రత్యేకమైన శిక్ష. ప్రత్యేకమైన శిక్షకు వీళ్ళు అర్హులుగా మారతారు. ఈ వేషధారణ చేసినందుకు వీళ్ళు శిక్షకు అర్హులుగా మారతారు. వేషధారణకి ప్రత్యేకమైన శిక్ష ఉంటుంది. అర్థమైందా? ఒక్కొక్కసారి అది ఈ లోకంలోనే పడవచ్చు ఆ శిక్ష, ఒక్కోసారి ఈ లోకంలో పడదు. ఈ లోకంలో ఎలాంటి శిక్ష రాలేదనుకో ఒక వేషధారికి, ఇంకోటి చచ్చాడే, డైరెక్ట్గా నరకంలో పొందుతాడు ఆ శిక్ష అంతటిని కూడా. ఈ లోకంలో పొందినా రియలైజ్ అయ్యి మారు మనసు పొంది దేవునికి హృదయాన్ని ఇచ్చి నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ లోకంలో అసలు పొందలేదనుకో, డైరెక్ట్గా అక్కడ పొందుతాడు, నరకంలో పొందుతాడు. ఇంకా అయిపోయింది, ఆడి పని అయిపోయింది, ఇక వేరే ఇంకా ఛాన్స్ లేదు. ఇక చాలా భయంకరం కదా. విశేషమైన శిక్ష వారు పొందుకుంటారు అని శాస్త్రుల గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనని చూపిస్తూ ఇంకొక పాఠం కూడా ప్రభు నేర్పించాలనుకుంటున్నాడు దీనికి కనెక్టెడ్గానే. 41 ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండేరి. 42, 43 ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా, ఒక బీద విధవరాలు వచ్చి 2 ఏం వేసింది?
కాసులు వేసింది. 2 స్మాల్ కాపర్ కాయిన్స్. ఆ రోజుల్లో కాపర్ కాయిన్స్ ఉండేవి అనమాట. ఇంక చాలా, ఇంకా అతి లీస్ట్ విలువ ఈ కాపర్ కాయిన్స్కి. ఒక కాపర్ ఫాయిల్ లాగా ఉంటాయి అవి. ఆ కాయిన్స్ అంటే కాయిన్స్ కూడా కాదనమాట, చాలా తక్కువ విలువ. ఎంత తక్కువ విలువ అంటే ఆ కాయిన్ కూడా సాలిడ్గా ఉండదు, చిన్న ఒక రేకులాగా ఉంటుంది. చిన్న రేకు, పల్చటి రేకులాగా ఉంటుంది. అది ఇలా వంగిపోద్ది అనమాట, చిన్న కాగితంలాగా. చిన్న అంత రేకు ముక్క. ఏ రేకు? కాపర్ రేకు. అర్థమైందా? సో ఆ 2 రేకు ముక్కల్ని వేసిందండి. ఆ 2 రేకు ముక్కలకి, ఒక రేకు ముక్కకి, ఆ కాపర్ ముక్కకి 3 ద్రాక్ష పళ్ళు వస్తాయి. ద్రాక్ష గెలలు కాదు, 3 కేజీలు కాదు, 3 పళ్ళు, కాయలు, 3 ద్రాక్ష కాయలు వస్తాయి. 2 రేకు ముక్కలకి ఎన్ని వస్తాయి? 6 ద్రాక్ష పళ్ళు వస్తాయి. ఆ రోజంతా ఆమె సంపాదించింది అంతే. ఆమెకున్న ఈ ఆస్తి అంతా కూడా అదే. పేద విధవరాలు ఆ 6 ద్రాక్ష పళ్ళు కొనుక్కొని తిని ఆ రోజు తన ప్రాణాన్ని దక్కించుకోవాల్సినటువంటి పరిస్థితి. లేకపోతే అది కూడబెట్టుకొని 2 రోజులకు ఒకసారి భోజనం చేసే పరిస్థితి. పేద విధవరాలు ఆమె సంపాదించినంతా కూడా, ఆ రోజు సంపాదన అంతా కూడా కానుక పెట్టెలో వేసిన. ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేగా ఆయన తన శిష్యుల్ని పిలిచాడు. కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తమ లేమిలో తనకు కలిగిన దంతయు, అనగా తన జీవనమంతయు వేసెను అని చెప్పాను. తన కలిగినదంతా వేసింది, జీవనమంతా వేసింది. కాబట్టి అందరికంటే ఎక్కువ సమర్పించింది ఎవరు? ఇక్కడ ఈ పేద విధవరాలే అని డిక్లేర్ చేశాడు. అది ఎట్లాగా? ఎందుకంటే ముందే చెప్పాడు కదా, శాస్త్రుల విషయమై జాగ్రత్త పడండి. శాస్త్రులు ఎక్కువ చేస్తారు, కానీ దేవుడు దాన్ని లెక్క కూడా పెట్టడు. శాస్త్రులు చాలా చాలా చేస్తారు, కానీ దేవుడు వారికి ప్రతిఫలం కాదు కదా, శిక్షని సిద్ధపరుస్తున్నాడు. వారికి మరి విశేషమైన ఏం కలుగుతుంది? శిక్ష కలుగుతుంది కదా. శాస్త్రులు జాగ్రత్తగా ఉండండి శాస్త్రుల గురించి అని చెప్పాడుగా ఇందాకే. ఆ బ్యాచ్ అన్నమాట. మిగిలిన వాళ్ళందరూ వేశారు, వేయడానికి చాలా చాలా మొత్తం వేశారు, చాలా చాలా డబ్బు వేస్తూ వస్తూ ఉన్నారు. వాళ్ళకున్న సమృద్ధిలో వాళ్ళు వేస్తున్నారు. మనం కూడా ప్రభుకి ఇచ్చేటువంటి విషయంలోకి వచ్చేసరికి, ప్రభు కోసం సమర్పించే విషయంకి వచ్చేసరికి ఎంత సమర్పించాలనుకుంటాం? 10% అనుకుంటాం కదా. అది కూడా చేయలేకపోతుంటాం ఒక్కోసారి. అది పాత నిబంధన పద్ధతి, దశమ భాగము అనేటువంటిది. క్రొత్త నిబంధనలో అది లేదు. కానీ అది ఇవ్వకపోతే మీరేం నాశనం అయిపోరు, కానీ అది ఇవ్వకపోతే శాపమేమీ కూడా రాదు పాత నిబంధనలో లాగా. అది ఇవ్వకపోతే అది ఆజ్ఞ అతిక్రమణ ఏమీ అవ్వదు. కానీ నువ్వు ఇచ్చే విధానంలోనే తెలుస్తుంది నీవు వేషధారివా, శిక్షకు అర్హుడివా, లేకపోతే దేవుని దగ్గర నుంచి అభినందనకు అర్హుడివా అని. దేవుడి దగ్గర నుంచి మెప్పుకి నువ్వు అర్హుడివా, లేకపోతే దేవుని దగ్గర నుంచి విశేషమైన శిక్షకు అర్హుడివా అని నీవు ఇచ్చే దాంట్లో తెలిసిపోతుందంట. అర్థమవుతుందా? శాస్త్రులు ఏం చేస్తారు? ఇచ్చినట్లుగా ఇస్తారు,
కానీ స్వార్థం కోసమే చేస్తారు. వచ్చినట్టుగా వస్తారు, స్వార్థం కోసమే అగ్రస్థానాల్లో కూర్చోడానికి వస్తారు. వచ్చినట్టుగా వస్తారు, విందులలో ప్రధాన స్థానముల కోసం వస్తారు. వచ్చినట్టే వస్తారు, ప్రార్థన చేసినట్టే చేస్తారు, ఆదరించినట్టే ఆదరిస్తారు, మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. విధవరాండ ఇండ్లలో సహా, అంటే విధవరాండ్లను కూడా విడిచిపెట్టరు అన్నమాట. ఇక మిగిలిన వాళ్ళ సంగతి ఏంటో ఆలోచన చేసుకోండి, అర్థం దానికి. అర్థమైందా? అలానే చాలామంది తమ సమృద్ధిలో నుండి ఇస్తూ వచ్చారు. ₹1,00,000 ఉన్నాడు, ₹1,000 ఇవ్వడం వాడికి చీమ కుట్టినట్టుగా కూడా అనిపించదు కదా, నెగ్లిజిబుల్. ₹1,00,000 జీతంలో నుంచి ₹1,000 ఇస్తుంటే, లేదా ₹1,00,000 జీతంలో నుంచి ఒక 10,000 ఇస్తే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లేకపోతే ఆ యొక్క కొరత తను అనుభవించడు. అనుభవిస్తాడా? అనుభవించడు. మనం కూడా అంతే కదా, 10% ఇస్తే దానికి కొరత పెద్దగా అనుభవించాం. సరే, ఇంకా ఈఎంఐలు పెట్టుకొని ఆ అప్పులు చేసి అప్పుల్లో కూరుకుపోయి చెత్త పనులు చేస్తే సరిగ్గా ఫైనాన్షియల్ సరిగ్గా మెయింటెనెన్స్ చేసుకోవడం చేత కాకపోతే నాలాగా అప్పుడు అది భారం అవుద్దేమో, కానీ లేకపోతే అది భారం అవ్వకూడదు, పెద్ద భారం అవ్వకూడదు. అది 10% అంటే అది భారము. 50,000లో 5,000 ఇవ్వడం అంటే అది పెద్ద కొరతగా మనం ఫీల్ అవ్వకూడదు కదా, అవ్వకూడదు లెక్క ప్రకారం. సో ఆ విధంగా వాళ్ళకున్న సమృద్ధిలో నుంచి ఇస్తున్నారంట. అప్పుడు ఇచ్చేది కూడా దశంభాగమే. మేబీ ఆ యొక్క కానుకల పెట్టెలు కూడా వారి దశంభాగాలే సమర్పిస్తూ ఉండవచ్చు. 10% ఇస్తున్నారు, వారి సమృద్ధిలో నుంచి ఇస్తున్నారు అంటున్నాడు ప్రభు. గమనించారా? దశమ భాగాన్నే విమర్శిస్తున్నాడు ప్రభు, దశమ భాగాన్నే తీర్పు తీరుస్తున్నాడు ప్రభు. అసలు అది కూడా అవసరం లేదనుకునే వాళ్ళ సంగతి ఇంకేంటో ఆలోచన చేయండి. అంటే డబ్బులని కాదు, 10% ఇచ్చేవారిని చూసి వారు సమృద్ధిలో నుంచి ఇస్తున్నారు. నేను ఎవరి కోసం చూస్తున్నాను తెలుసా? వారి జీవితాన్ని సమర్పించే వాళ్ళ కోసం చూస్తున్నాను, వారి జీవనాన్ని ఇచ్చే వాళ్ళ కోసం చూస్తున్నాను. నేను ఇస్తాను ప్రభా, నేను ఇస్తున్నాగా అని ప్రతోడు అంటాడు. వెంటనే ఏమంటాం మనం? ఇస్తున్నాగా. డబ్బులు మాత్రమే కొంచెం 10% కంటే ఎక్కువ వెళ్ళిపోతున్నాను కానీ జీవితం అంతా ఇచ్చేస్తున్నానుగా అంటావు. కానీ రుజువేది? సరే, డబ్బు ఇవ్వలేకపోతున్నావు, నీ సమయాన్నన్నా ఇస్తున్నావా? సరే, డబ్బు ఇవ్వలేకపోతున్నావు, నీ శ్రమనిస్తున్నావా? సరే, డబ్బు ఇవ్వలేకపోతున్నావు, నీ ప్రణాళికల్ని, నీ ఆలోచనల్ని ఇస్తున్నావా? సరే, డబ్బు ఇవ్వలేకపోతున్నావేమో, నీ హృదయాన్ని ఇస్తున్నావా? నీ హృదయంలో కూడా నీకు ఇష్టం వచ్చినటువంటి వాటి గురించి చింతించడానికి, నీకు ఇష్టం వచ్చిన వాటి గురించి బాధపడడానికి, నువ్వు అనుకున్న వాటి గురించి చింతపడడానికి, బాధపడడానికి, ఎమోషన్ అవ్వడానికే కదా నీ హృదయాన్ని కూడా ఉపయోగించుకుంటున్నావు. నీ హృదయంలో నుంచి కూడా 10% ఇస్తున్నావు కదా దేవునికి. జీతంలో 10%, హృదయంలో 10%, బుర్రలో 10%. 10% బుర్రే దేవుని కోసం ఉపయోగించబడేది, మిగిలిన బుర్రంతా దేనికోసమో? ఆలోచనలు. నీ శరీరం, నీ శ్రమలో 10% కంటే తక్కువేమో. ప్రభు కోసం శ్రమ పడమంటే ఇప్పుడు అవసరమా అనిపిస్తూ ఉంటుంది, నా వల్ల కాదనిపిస్తూ ఉంటుంది, నాకు రిలాక్సేషన్ కావాలనిపిస్తూ ఉంటుంది, శ్రమ పడే మనసు ఉండదు. ఏంటమ్మా రుజువు నువ్వు చెప్పిన దానికి? నేను మొత్తం సమర్పణ చేశా అని పాట పాడితే నోటితో చెప్తే సరిపోద్దా? నోటితో చెప్పిన గురించి కాదు ఇక్కడ ప్రభు మాట్లాడుతుంది. అందరికంటే శ్రేష్టమైన అర్పణ ఇచ్చింది ఈ పేద విధవరాలు అని ఎందుకు చెప్పాడో తెలుసా ప్రభు? దానికి ఒక ఎక్స్టర్నల్ రుజువు ఆమె జీవితంలో కనిపించింది. అదేంటంటే తనకున్న జీవనమంతా ఏం చేసింది? ఇచ్చివేసింది. ఆమె చేయగలిగింది అదే ప్రభు కోసం. ఆమె పేదరాలు, ఆమె విధవరాలు, ఆమె ఒక స్త్రీ ప్రభు కోసం ఏం చేస్తుంది? ఏం చేయగలుగుద్ది? ఇంకా మెస్సయ్య
పాపుల కోసం మరణించి సంఘం స్థాపించబడలా. సంఘం స్థాపించబడితేనన్నా, అమ్మా నువ్వెందుకులే వేస్తావు, బాకమ్మా నీ దగ్గర ఉంచుకో, నువ్వు సంఘంలో పనిచేయమ్మా చాలు, నీ జీవితాన్ని నువ్వు ప్రభువుకి చాలు, నీ ఆలోచనలు నువ్వు ప్రభువుకి చాలు, కొత్తగా వచ్చే వాళ్ళని పలకరించు, కొత్తగా వచ్చే వాళ్ళని మాట్లాడు, ప్రభువులోకి నడిపించు, పలానా వ్యక్తుల గురించి ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, పలానా వ్యక్తుల గురించి నువ్వు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళని బలపరచు చాలు, నీ జీవితాన్ని ఇవ్వు చాలు, నీ సమయాన్ని ఇవ్వు చాలు, ఆ 2 కాసులు నువ్వు ఉంచుకొని నువ్వు భోంచేయి అని చెప్దు. కానీ ఇంకా స్థానిక సంఘం ఇలాంటి స్ట్రక్చర్ ఇంకా ఫామ్ కాలేదు. ఆ సమాజంలో, యూదుల సమాజంలో కూడా విధవరాళ్ళని, స్త్రీలని చాలా చిన్నచూపు చూసేవాళ్ళు. ఈ విధంగా సహాయం చేయాల్సిన శాస్త్రులు కాస్త వచ్చి మొత్తం దోచుకొని పోయేవాళ్ళు. కాబట్టి ఇంకా ఆమె చేయగలిగింది ఏముంది? ప్రభు కోసం ఏదో చెయ్యాలని ఆమెకి తపన, ప్రేమ. లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం కదా, ఏంటది? అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటి? దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండడం, దేవుని ప్రేమించడం. ఎలా ప్రేమించడం? ఊరికే నోటితో కాదు. ఎలా ప్రేమించడం? పూర్ణ బలముతో, శక్తితో, ఆత్మతో ప్రేమించడం అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ. ఆ ప్రేమ ఉంది ఆమె హృదయంలో, ఆ ప్రేమ ఉంది. ప్రభు పట్ల ప్రేమ ఉంది, దేవుని మందిరం పట్ల, తోటి దేవుని ప్రజల పట్ల ప్రేమ ఉంది. మందిరానికి తన దగ్గర ఉన్నదంతయు తీసుకొని వచ్చి సమర్పణ చేస్తా ఉంది. తమ జీవనమంతా తీసుకొచ్చి సమర్పణ చేస్తుంది. ఇక్కడ లాజిక్కులు లేవు. మొత్తం ఇచ్చేస్తే నేనేం తింటాను? నేను తిని కడుపు మార్చుకోవడం దేవుని చిత్తమా? నేను తక్కువ స్థాయిలో ఉండడం దేవుని చిత్తమా? అరే నా తోటి వాళ్ళందరూ కూడా మంచిగా గొప్ప గొప్ప స్థానాల్లో వెళ్తుంటే నేను ఇలా ఈ విధంగా ఆగిపోవడం అనేదే దేవుని చిత్తమా? ఈ విధంగా అయితే దేవుడిని నేను ఎలా గణపరుస్తాను? ఇంకా కొంచెం వాళ్ళతో సమానంగా ఉంటే ఇంకా దేవుడిని గణపరచొచ్చేమో అనే ఈ లాజిక్లు ఏమీ లేవు ఆమెకి. ఆమెకున్నది ఒకటే, సమర్పణ. తన జీవితం అంతా తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో పెట్టేసింది. దానికి రుజువు ఆమెకున్నదంతయు, తన యావదాస్తి ఆయన ఆ 2 కాసులు, లేకపోతే ఆ దినమంతా తనకు వచ్చినటువంటి ఆ జీతమంతా కూడా తీసుకొచ్చి ఏం చేసింది? ప్రభు సన్నిధిలో వేసింది. ఇక్కడ కాంట్రాస్ట్ చేసి మనం కనుక చూస్తే, శాస్త్రులు దేవుని సేవించవలసిన వాళ్ళు, దేవుని గణపరచవలసిన వాళ్ళు, దేవునికి సమర్పణ కలిగి బ్రతకవలసిన వాళ్ళు, అంత ధర్మశాస్త్రం తెలిసి, అంత వాక్యం తెలిసి, ఎంత వాక్యం తెలిస్తే అంత దేవుని కోసం సమర్పణ కలిగి బ్రతకాలి కదా. ఎంత దేవుని గురించి జ్ఞానం తెలిస్తే, మనం ఎంతగా ప్రభువులో ఎదుగుతూ ఉంటే అంతగా మనము దేవునికి మన జీవితాన్ని ఇచ్చేసుకుంటూ వెళ్ళాలి, సమర్పించుకుంటూ వెళ్ళాలి. అలా సమర్పించవలసినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్వార్థం కోసం బ్రతుకుతున్నారు. వాళ్ళ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం దేవుని వాడుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఘనత కోసం దేవుని వాడుకుంటున్నారు, వారు మంచి పేరు తెచ్చుకోవడం కోసం దేవుని వాడుకుంటున్నారు, వారు భక్తి పరులు అనిపించుకోవడం కోసం దేవుని వాడుకుంటున్నారు, అందరు సలాం కొట్టించుకోవడం కోసం దేవుని వాడుకుంటున్నారు. కానీ పేద విధవరాలు ఎవరి దగ్గర నుంచి మెప్పుని కోరుకోవట్లేదు, కానీ ఏ లాజిక్ ఉపయోగించుకోవట్లేదు, కానీ ఏ ఫిలాసఫీ ఉపయోగించట్లేదు, కానీ అన్ని లాజిక్ల కంటే, అన్ని ఫిలాసఫీల కంటే, అన్ని మోటివేషన్ల కంటే అతీతముగా తనకున్నదంతా తీసుకొచ్చి అక్కడ వేస్తుంది. ప్రభు ఏమంటాడంటే, ఈమె అందరికంటే ఎక్కువ సమర్పించింది. వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసాను. దేవుడు అది ఎక్కువగా చూస్తున్నాడు. దేవుడు మనలాంటి మనిషి కాదు కదా. 1000 రూపాయలు వస్తే అబ్బో ఎక్కువ వచ్చింది, 10 రూపాయలు వస్తే తక్కువ వచ్చింది అనుకున్నాడు. భూమి సమస్తం, అందులో ఉన్న సమస్తం ఆయనవే. ఆయన ఈ విధంగా లెక్కేసుకునేవాడు కాదు. 1,00,000 రూపాయలు ఇస్తే ఎక్కువ వచ్చింది అనుకోవడానికి ఆయన మనిషి కాదు కదా.
ఆయన దృష్టిలో ఎక్కువ అంటే శ్రేష్టమైన అర్పణ. ఎవరి అర్పణ? పేద విధవరాలు ఇచ్చినటువంటి అర్పణ. తన సమర్పణ చూపించి ఇచ్చింది చూశారు, ఆ అర్పణ. మొట్టమొదటిగా ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, దావీదు కుమారుడు మెస్సయ్య, దావీదు కుమారుడు అవడు, ఆయన దేవుడే అవ్వాలి అని డిక్లేర్ చేశాడు. అవునా? ఒక కీర్తనని కోట్ చేశాడు. ఏం కీర్తన అది? మనం ఆరాధన మెసేజ్లో చదువుకున్న 110వ కీర్తన. ఆ 110వ కీర్తనలో ఏముంది? దావీదుకు ఈ మెస్సయ్య రాజు. ఇంకా ఏముంది? మెల్కీసెదెకు క్రమములో ఆయన నిత్యము ఎవరు? యాజకుడు. చూడండి బాబు, దావీదు రాశాడు ఆయన యాజకుడని. దావీదు ఏం రాశాడు? ఆయన మెల్కీసెదెకు క్రమములో యాజకుడని. అహరోను క్రమములో యాజకుడు అయితే మనిషి అనుకోవచ్చు. మెల్కీసెదెకు క్రమం అంటే, ఈ మెల్కీసెదెకు క్రమంలో ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? బైబిల్ మొత్తం మీద చూడండి. ఎవరు ఈ మెల్కీసెదెకు? అసలు ఈ మెల్కీసెదెకు మనిషా? ఈ మెల్కీసెదెకు ఒక క్రమం ఉందా? ఒక బిగినింగ్ ఉందా? ఒక ఎండింగ్ ఉందా? లేదు. మెల్కీసెదెకు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాడు? ఎక్కడి నుంచి పుట్టాడు? ఎవరికి పుట్టాడు? తెలియదు. ఎవరికి పుట్ల? ఆయన స్వయంభవుడుగా ఉన్నాడు. మెల్కీసెదెకు ఎప్పుడు చనిపోయాడు? తెలీదు. మెల్కీసెదెకు చనిపోలా. మెల్కీసెదెకు సజీవుడుగా ఉన్నాడు. ఈ మెల్కీసెదెకు ఆది లేదు, అంతం లేదు. ఈ మెల్కీసెదెకు క్రమము అంటే ఏం క్రమం ఇది? ఆ క్రమంలో పుట్టినవాడు ఎవరనాలి ఆయన్ని? మెల్కీసెదెకు వంటి వాడంటే ఎవరు? ఎవడాయన? దేవుడు. సింపుల్, అంతేనా? దేవుడంతే. ఈ దేవుడు ఎవరో కాదు, మీ యాజకుడు. చూడండి, ఎక్కువ యేసుక్రీస్తు ప్రభువారు మందిరంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడ్డాడు. యాజకులు ఎక్కువ ఎక్కడ ఉంటారు? మందిరంలో ఉంటాడు కదా. సో ఆ రోజుల్లో ఇంకా మందిరం కూల్చివేయబడలా. ఈ మందిరం అనేటువంటి క్రమము ఆగిపోలేదు. ఇంకా ఆ క్రమంలోనే ఉన్నారు. ఇంకా ఆ పాత నిబంధన క్రమంలోనే ఉన్నారు. సో దేవుని యొక్క మందిరం ఉంది. దేవుని మందిరంలో ఒక యాజకుడిలాగా కూర్చొని అక్కడ బోధిస్తూ ఉన్నాడు. ఎవరు ఆయన అంగీకరించట్లేదు కోర్స్, కానీ ఆయన స్థానం అయితే ఆయన తీసుకున్నాడేమో అనిపిస్తూ ఉంది. నేను కేవలం మనిషిని మాత్రమే అనుకోకండి, దావీదుకు నేను ప్రభువుని అంటే సామాన్య ప్రజలందరూ సంతోషంతో అంగీకరించేశారు. ఆయన కూర్చున్నాడు దేవుని మందిరంలో. అందరూ అర్పణలు తీసుకొస్తా ఉంటే యాక్చువల్గా ఎక్కడ కూర్చోవాలి తెలుసా? యాజకుడు బలిపీఠం దగ్గర కూర్చోవాలి. బలిపీఠం దగ్గర కూర్చొని బలు అర్పిస్తూ ఉంటే చూస్తూ ఉండాలి. కానీ ఈ యాజకుడు పాపం లోపలికి రానేలా. అసలు యాజకుడు నేనే. అసలు యాజకుడు ఎవరు? ఈయనే కదా. ఈయన లోపలికి రానిలా, అక్కడక్కడ బయటే ఉన్నాడు. కానుకల పెట్టి దగ్గర ప్రస్తుతం కూర్చున్నాడు. నిజమైన యాజకుడు కానుకల పెట్టి దగ్గర చూస్తున్నాడు. నకిలీ యాజకుడు, మానవ మాతృడైనటువంటి యాజకుడు, ఈ అసలైన యాజకుడికి ఒక సాదృశ్యంగా ఉండడానికి పెట్టబడినటువంటి యాజకుడు లోపల ఉన్నాడు. అసలు యాజకుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. దీనుడై తగ్గించుకున్నవాడై అసలైన యాజకుడు, దేవుడైన యాజకుడు, నిత్యము యాజకత్వము ఇవ్వబడిన గొప్ప యాజకుడు బయట కూర్చొని కానుకలు పెట్టని చూస్తున్నాడు. ఆయన చూసేది కానుకలు పెట్టినైనా, ఆయన చూసేది లోపల ఉండే బలిపీఠాన్నైనా, దేన్నైనా సరే ఆయన యాజకత్వం ఆయన చేస్తాడు. ఆయన చేయవలసిన పని ఆయన చేస్తాడు. ఆయన స్థానాన్ని ఆయన నిలబెట్టుకుంటాడు. ఆ కానుకలు పెట్టి దగ్గర నించొని ఆయన హృదయాల్ని పరిశీలన చేస్తున్నాడు. ఈ పిక్చర్ మనకి ఎక్కడ కనిపిస్తుందో తెలుసా?
మలాకి గ్రంథం 3:3 చూడండి. మలాకి 3:3. మలాకి 3:3. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిన ఆయన వారిని నిర్మూలము చేయును. వెండిని నిర్మలము చేయును, వెండిని బంగారమును నిర్మలము చేయులాగన కదా ఆయన వారిని ఏం చేస్తాడంట? నిర్మలముగా చేస్తాడంట. ఎవరిని? లేవీయులను. లేవీయులు అంటే ఎవరు? దేవుని మందిరంలో పనిచేయడానికి అర్హత పొందుకున్న వారు. దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో నిలబడి పనిచేయడానికి, బలులు అర్పించడానికి, ప్రార్థనలు చేయడానికి అర్హత పొందుకున్న వాళ్ళు. వాళ్ళ పేరేంటి? లేవీయులు. ఈ లేవీయులు అర్పించేటువంటి అర్పణల్లో కూడా ఏముండవచ్చు? మలినం ఉండవచ్చు, అపవిత్రత ఉండవచ్చు, దుర్నీతి ఉండవచ్చు. కాబట్టి దేవుడంట, మెస్సయ్య అంట, రాబోయేటువంటి మెస్సయ్య గురించిన ప్రవచనం ఇది కూడా మలాకి 3:3. ఈ మెస్సయ్య అంట వచ్చి ఈయన కూర్చుంటాడు. కూర్చొని ఏం చేస్తాడు? లేవీయులు దేవుని నీతిని అనుసరించి బలులర్పించినట్లుగా వారిని పరిశుద్ధపరుస్తాడు, వారిని నిర్మలముగా చేస్తాడు. వెండి నిప్పులో పెడితే ఎలాగ అందులో ఉన్నటువంటి మట్టి మశానం అంతా పోయి అది షైనింగ్గా వస్తుందో, నిర్మలముగా మారుతుందో, లేవీయుల హృదయాల్ని, తన భక్తుల హృదయాల్ని ఆయన ఏం చేస్తాడంట? నిర్మలముగా చేస్తాడంట. ఆ విధంగా చేయడాని కోసం ఆయన అందరికంటే గొప్ప ప్రధాన యాజకుడిగా కూర్చొని ఉన్నాడు అని రాయబడం. సేమ్ అదే జరుగుతుంది కదా ఇక్కడ మార్కు సువార్తలో. తన మందిరంలో కూర్చొని ఉన్నాడు. తన ప్రజలు నిర్మలమైనటువంటి అర్పణలు అర్పించాలని కోరుకుంటా ఉన్నాడు. నిర్మలమైనటువంటి, హృదయపూర్వకమైనటువంటి, ప్రేమపూర్వకమైనటువంటి, నీతియుక్తమైనటువంటి అర్పణలు అర్పించేలాగా ఆ యాజకుడే వారికి సహాయము చేస్తాడు. ఆ యాజకుడే వారిని కడిగి పరిశుద్ధపరిచి నిర్మలము చేస్తాడు. అదే జరుగుతుంది ఇక్కడ. అక్కడ కూర్చొని అక్కడ తన ప్రజల్ని మట్టి మశానంలో నుంచి వేరు చేస్తా ఉన్నాడు. అక్కడ కూర్చొని ఇదిగో బాబు, వీళ్ళు శాస్త్రులు, వీళ్ళు ద్వేషదారులు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళ బిహేవియర్ సరైన బిహేవియర్ కాదు, వీళ్ళు చేసే భక్తి సరైన భక్తి కాదు, వీళ్ళు వేసేటువంటి అర్పణలు అవి పెద్ద విలువైనటువంటి అర్పణలు కాదు. నాకు ఈ పేద విధవరాలుందే, ఈ సామాన్య జనులు ఉన్నారే, వీళ్ళు తమ జీవితాలని నాకు సమర్పిస్తున్నారు, వారి జీవితాలని నాకు ఇచ్చేశారు. లాజిక్లని ఫిలాసఫీలని కాకుండా నేను చెప్పింది నమ్ముతూ నాకు దగ్గర అవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో ఈ సామాన్య ప్రజలు నేను చెప్పిన వాటిని సంతోషంతో వింటున్నారు. ఈ పేద విధవరాలు సంతోషంతో వచ్చి తమకున్నదంతయు దేవుని యొక్క కానుకల పెట్టెలో వేసేస్తుంది. వీళ్ళు నిర్మలమైనటువంటి వారు. ఈ విధమైన నిర్మలమైనటువంటి వ్యక్తుల్ని నేను తయారు చేసుకుంటాను, ఈ విధంగా నిర్మలపరుస్తాను. దేవుని యాజకుల్ని, దేవుని సేవకుల్ని, దేవుని బిడ్డల్ని, నీ హృదయాన్ని నిర్మలపరచగలిగిన వాడిని నేనే. శాస్త్రి వంటి హృదయం నీకు ఉండాల్సిన అవసరం లేదు. శాస్త్రిలాగా నువ్వు మెప్పు కోసం, మనుషుల మెప్పు కోసం తపన పడాల్సిన అవసరం లేదు. శాస్త్రులలాగా నువ్వు వేషాలు వేయాల్సిన అవసరం లేదు. వేషాలు వేస్తున్నావా? అది నీకు భారంగా ఉంటుంది. చర్చికి రావాలి కాబట్టి వస్తున్నావా? నీకు చాలా భారంగా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే రాబాక అని కాదు.
ఏదో సాటిస్ఫాక్షన్ కోసం వస్తున్నావా? నీకు అదొక భారంగా ఉంటుంది, దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. అందరు పాటలు పాడుతూ ఉంటే నీకేం చేయాలో అర్థం కాదు. అందరూ సంతోషంగా వాక్యం వింటుంటే నీకు చిరాకు వస్తూ ఉంటుంది. మరి ఏంటి నా పరిస్థితి? నేను ఇంక ఇంతేనా? అవసరం లేదు, అలా అనుకోవాల్సిన అవసరం లేదు. చర్చి మానేయాల్సిన అవసరం లేదు, దేవునికి దూరం అయిపోవాల్సిన అవసరం లేదు, అలా అని చెప్పి వేషధారంతోనే రావాల్సిన అవసరం కూడా లేదు. నువ్వేం చేయొచ్చో తెలుసా? నీ జీవితాన్ని యేసుక్రీస్తుకు సమర్పణ చేయొచ్చు. నువ్వేం చేయొచ్చో తెలుసా? ఈ యేసుక్రీస్తు కోసం నేను బ్రతుకుతాను, ఆయన కోసం నేను ఆయన గురించి నేను నేర్చుకుంటాను, ఆయనతో నేను ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకోచాలు. ఆ దిశగా నువ్వు ఆలోచించు చాలు. ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్ విల్ టర్న్ అవుట్ టు బీ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ వాల్యుబుల్. ఆ ఒక్క నిర్ణయం నువ్వు చేసుకోగలిగితే, ఆ ఒక్క అడుగు నువ్వు తీసుకోగలిగితే, నా పాపాల నిమిత్తం నా మీదకి రావాల్సిన శిక్షని ఆయన అనుభవించాడు గనుక, ఆయన నా కోసం మరణించాడు గనుక, నేను ఆయన కోసం బ్రతుకుతానని, ఆయన గురించి ఇంకా నేర్చుకుంటానని, ఈరోజు ఏదో నాకు మైండ్ సరిగ్గా బాగోలేదు, సరిగ్గా నాకు ఎక్కట్లేదేమో కానీ నెక్స్ట్ వీక్ మాత్రం వెన్స్డే వస్తాను, మళ్ళా థర్స్డే వీలైతే వస్తాను, మళ్ళా ఫ్రైడే వస్తాను, మళ్ళా నేను ప్రభు గురించి నేర్చుకుంటాను, నేను ప్రభు గురించి నేర్చుకుంటాను, ఆయన గురించి వింటాను, ఆయన గురించి ధ్యానిస్తాను, నా జీవితానికి ఆయనకి ఇస్తాను ఆయన ఒక్క అడుగును వేయగలిగితే, ఒక్క అడుగును వేయగలిగితే నీ హృదయంలోంచి నిజమైన ప్రేమని పుట్టించగలిగిన వాడు ఆయనే. నిజమైన సమర్పణ, పేద విధవరాల్లో వచ్చిన సమర్పణ ఏదైతే ఉందో అలాంటి నిజమైన సమర్పణను నీ హృదయంలో కలిగించగలడు ఆయన. నీ హృదయంలో అలాంటి సమర్పణ రాకుండా, ఆ విధమైనటువంటి ప్రేమ రాకుండా, యేసుక్రీస్తు గురించి వింటా ఉన్నప్పుడు ఆయన్ని హత్తుకోవాలనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు గురించి వింటా ఉన్నప్పుడు ఆయన ఒక రోజు ఎప్పుడు చూస్తామనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు గురించి వింటా ఉన్నప్పుడు ఆయనతో కలిసి ఎప్పుడు బ్రతుకుతాం అనిపిస్తూ ఉంటుంది. పాపము లేనటువంటి బ్రతుకు, పాప స్వభావం కూడా లేనటువంటి బ్రతుకు, ఎప్పుడు వస్తుంది నాకు ఆ భాగ్యం, పరలోక భాగ్యం అనిపిస్తూ ఉంటుంది. ఆయన కోసం బ్రతుకుదాం. పాపం నన్ను బలహీనపరుస్తూ ఉంటుంది, పాపం అప్పుడప్పుడు మనలా వస్తూ ఉంటుంది. పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని ఆయన దగ్గరికి వెళ్ళి పరిశుద్ధపరచబడి ఆయన సువార్త కోసం బ్రతుకుతాను, ఆయన బిడ్డలతో స్నేహం చేస్తాను, ఆయన గురించి ఇంకా నేర్చుకుంటానని నువ్వు అనుకోగలిగితే చాలు. నీ హృదయాన్ని పరిశుద్ధపరిచేది ఎవరంట? ఆయనే. వెండిని పరిశుభ్రపరిచినట్లుగా మనల్ని పరిశుభ్రపరచి నిజమైన సమర్పణను, పేద విధవరాలిలో వచ్చిన సమర్పణ వంటి సమర్పణను మనలో తీసుకొని వచ్చేటువంటి వాడెవరు? ఆయనే. ఎందుకంటే ఆయన ఆ విధంగా చేయడానికి కోసమే ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అలా చేయడం కోసమే ప్రధాన యాజకుడుగా ఉన్నవాడు, నిత్యము ప్రధాన యాజకత్వము ఉన్నవాడు మనిషి రూపములో ఈ లోకానికి దిగి వచ్చాడు. మరలా విధేయత చూపించి తండ్రికి, మరలా విధేయతను నేర్చుకొని యాజకత్వాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నిత్యము యాజకుడే. కానీ మనిషి రూపంలో వచ్చి అహరోను వంశావల్లో ఉన్న యాజకుల కంటే శ్రేష్టమైన విజ్ఞాపనలు చేసి, అహరోను వంశంలో ఉన్న యాజకుల కంటే శ్రేష్టమైన బలి నర్పించాడు. ఏం బలది చెప్పండి. అహరోను వంశంలో ఉన్న యాజకులు అర్పించేదానికంటే శ్రేష్టమైన బలి ఏం బలి అర్పించాడు? తనను తానే అర్పించుకున్నాడు. జంతువుల యొక్క రక్తం కాదు, పరిశుద్ధమైనటువంటి దేవుని కుమారుని యొక్క పరిశుద్ధ రక్తం అర్పించాడు. వాడికంటే కూడా శ్రేష్టమైన యాజకుడని నిరూపించుకొని ఆయన మెల్కీసెదెకు క్రమంలో నిరంతరం యాజకుడిగా నిలబడిపోయినాడు. ఈ రోజుకి కూడా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి సజీవుడిగా ఉండి ఈ రోజుకి మనకు ఆయన ఎలా ఉన్నాడు?
యాజకుడుగా ఉన్నాడు. ఆ రోజున కేవలం కానుకలు పెట్టిన మాత్రమే చూస్తూ కూర్చున్నాడు. కేవలం కానుకలు పెట్టే దగ్గర మాత్రమే కూర్చున్నాడు. ఈ రోజు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? సజీవుడిగా లేచి పునరుద్ధానుడై దేవుని కుడిపాశాన కూర్చున్నాడు. అదే దావీదు కూడా పరిశుద్ధాత్మలో దావీదు ఏం చెప్పాడు? ఎక్కడ కూర్చున్నాడు? అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ కదా. నీవు నా కుడి వైపున కూర్చుండమని నా ప్రభుతో సెలవిచ్చాడు. యెహోవా దేవుని యొక్క తండ్రి యొక్క కుడిపాశాన, అంటే తండ్రితో విడదీయలేనటువంటి బంధములోకి మరలా వెళ్ళిపోయాడు. అర్థమైందా? పరలోక సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు తండ్రి కుడిపాశాన. ఆ రోజు కేవలం కానుకలు పెట్టి ఎదుట కూర్చున్నాను. ఈరోజు తండ్రి సింహాసనం మీద కూర్చొని నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధతను తీసుకొని రావడానికి, నీతియుక్తమైనటువంటి అర్పణలు మనం అర్పించేలాగా మనల్ని చేయడానికి, సంపూర్ణమైన సమర్పణ, ప్రేమతో కూడిన సమర్పణ మనలో నుంచి తీసుకొని రావడానికి ఆయన అక్కడ ఉన్నాడు. ఎలా వస్తుంది? నేను బాప్టిజం తీసుకుంటాను, ఎలా వస్తుంది? నాలో సమర్పణ వస్తుందా? అంత సమర్పణ లేదే నాకు. ఆయన తీసుకొస్తాడమ్మా. దానికోసమే ఆయన యాజకుడయ్యాడు. దానికోసమే ఆయన మెల్కీసెదెకు క్రమమున చొప్పున ఆయన యాజకుడుగా కూర్చొని ఉన్నాడు. నిన్ను పరిశుద్ధపరచడానికి, నీలోంచి నిజమైన సమర్పణ తీసుకున్నాడానికి కదా. హీ విల్ బ్యాప్టైజ్ యూ విత్ ద హోలీ స్పిరిట్ అని మత్తయి సువార్త 3:11 యోహాను, బ్యాప్టిజం ఇచ్చి యోహాను ప్రభువుని గురించి చెప్తాడు కదా. ఆయనైతే మిమ్మలను దేంతో బ్యాప్టిజం ఇస్తాడు? పరిశుద్ధాత్మతో బ్యాప్టిజం ఇస్తాడు. మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాడు. కానుకల పెట్టెల దగ్గరికి వచ్చిన వారిని, అక్కడ తిరుగుతున్నటువంటి శాస్త్రులని, పేద విధవరాలని ఎలాగైతే అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాడో, ఈ రోజున ఆ మందిరం కూడా సరిపోదు ఆయనకి. ఆఫ్టర్ ఆల్ అది మనుషుల చేతులతో కట్టినటువంటి మందిరం కదా, యెరూషలేములో ఉన్న మందిరం. ఆ మందిరంలో ఆయన నివసిస్తాడా? ఆ మందిరంలో నివసించడానికే ఆయనకి అది తక్కువ అవుతుంది కదా. ఆ మందిరానికి అర్హత లేదు అని అంటే, ఆ మందిరంలో కూడా సరిగ్గా ఆయన్ని రానివ్వాల. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ మందిరమే లేకుండా పోయింది. పోతే ఏంటి? యాజకుడు, నిత్యము యాజకత్వం చేసేవాడు ఉన్నాడు కదా. అహరోను వంశాల నుంచి వచ్చే యాజకులు ఆగిపోతే పోతే ఏంటి? నిత్యము యాజకత్వం చేసేటువంటి మెల్కీసెదెకు క్రమములో ఉన్న యాజకుడు నిత్యము ఉన్నాడు. మందిరం కూలిపోని, నిత్యము ఆయనే మందిరమై, ఆయనే పరలోక రాజ్యములో ఆయన కూర్చొని ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అక్కడ ఆయనకుంది సీటు. అర్థమవుతుందా చెప్పింది? ఇంత చెప్పాక కూడా ఈ విధంగా మన పట్ల కన్సర్న్ కలిగి ఉండి, ఆయనే పరిశుద్ధపరచుకొని, ఆయనే మలినాన్ని తీసివేసి మనలో నీతిని, పరిశుద్ధతని కలుగు చేయాలని ఇష్టపడుతున్న యాజకుడు నిరంతరం మన కోసం నిర్విరామముగా పనిచేస్తూ ఉన్నాడని తెలిసి కూడా ఆయన దగ్గరికి ఇంకా రారా? దేనికోసం ఆలోచిస్తున్నారు? ఏ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు? చిన్న నిర్ణయం తీసుకోలేవా? ఆయన కోసం బ్రతకడానికి, ఆయన గురించి ఇంకా నేర్చుకోవడానికి, జీవితాన్ని ఆయనకి ఇవ్వాలని నువ్వు ఒప్పుకోలేవా? ప్రార్థన చేసుకుందాం.